ఉప్పు లేదండి, ఉప్పు ఉంటే పప్పు లేదండి, 10 రూపాయలు ఉండట్లేదండి. నువ్వు ఆటో ఎక్కితే నీ ప్రక్కన ఉన్న వ్యక్తి ఒక విశ్వాసం వస్తుంటే ఆటో ఛార్జీ పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి ఈ రోజుల్లో ఉండట్లే, మనకే ఉండట్లే, పక్కన వాళ్ళకి ఏం పెడతాం? అట్లాంటి పరిస్థితి ఉంది. నువ్వు వస్తూ పక్కన ఉన్న వ్యక్తికి 10 రూపాయలు ఖర్చు పెట్టే కృప నీకు ఉండాలా. ఏదో నీకు దగ్గర లక్షలక్కర్లా, కోట్లక్కర్లా, నీవు బ్రతుకుతూ మరొకరికి సహాయకరంగా ఉండే జీవితం నీకు ఉండాలా. అది లేదు అంటే ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? శత్రు దండు నీ మీద దాడి చేస్తుందని, శత్రువు నీ యొక్క ఆశీర్వాదాన్ని పాడు చేస్తుందని, శత్రువు చెయ్యి నీ మీద ఉందని నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా కొంతమంది చూడండి పచ్చడి మెతుకులు తిన్న ఆరోగ్యంగా ఉంటారు. ఆమెన్. కొంతమంది వాళ్ళు తినేది పచ్చడి మెతుకులే. అప్పుడప్పుడు కూలి పని చేసేవారు పాపం, వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నడుము వంచి పనిచేస్తారు. వాళ్ళ టిఫిన్ బాక్సులో ఎర్రటి కారం కూర, ఎర్రగా పచ్చడి ఉంటుంది. వాళ్ళు అంత గొడ్డు కారం తిని అంత కష్టపడి పనిచేసినా వారు నిజంగా చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి వారు కష్టపడుతున్నారు, వారు చక్కగా పని చేసుకుంటున్నారు. వారు కారం మెతుకులు తిన్నా వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ రోజులో నువ్వు స్పెషల్ తిన్నా నీ శరీరంలో హెల్త్ బాగాలేదు కదా. స్వీట్ తినలేవు, హాట్ తినలేవు, మిరపకాయ తినలేవు, వంకాయ తినలేవు, ఏది తినలేవు, అన్ని దురదండి. గోంగూర తింటే దురదండి, వంకాయ తింటే దురదండి, బెండకాయ తింటే ఇదండి, కాకరకాయ తింటే అదండి. ఏంటి? దేవుడు ఆశీర్వదించింది తినలేకపోతున్నావు, దేవుడి తీసుకొచ్చిన ఫుడ్ తినలేకపోతున్నాం, దేవుడి ఇచ్చింది ఏది ముట్టలేకపోతున్నాం. ఈవెన్ మందిరానికి వెళ్ళడానికి నీ చేతిలో 10 రూపాయలు ఉండట్లే. అసలు ఎప్పుడైనా ఎందుకు ఇంత శత్రు దండు నా మీద దాడి చేస్తుందని ఆలోచించారా? ఇక్కడ వీళ్ళకి ఏమైందో చదువుదాం. నెక్స్ట్ వచనం చదువుకుందాం. ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. చూసారా? విత్తనం వేస్తే ఏం చేశారంట? వాళ్ళు పాడు చేశారు. మీరు వ్యవసాయం చేస్తున్నా పంట చేతికి రావట్లా, వ్యాపారం చేస్తున్నా సమృద్ధి లేదు, ఉద్యోగానికి వెళ్తున్నా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు కదా, కనీసం చేతిలో నెలకి డబ్బులు ఉండట్లే, ఇంట్లో రేషన్ కిచెన్లోకి వెళ్తే అన్ని మధ్యలోనే అయిపోతున్నాయి. అసలు ఏంటి ఇప్పుడు చూడండి. మరి ఇప్పుడు ఏంటంట? వారు ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని, గాడిదను గాని, ఎద్దును గాని, గొర్రెను గాని, జీవన సాధనం